నగరి పట్టణంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయొద్దన్నందుకు మున్సిపల్ చైర్పర్సన్ శాంతి, ఆమె భర్త కుమార్ పైన టీడీపీ నేతలు దాడి చేశారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కార్యాలయంలో పచ్చనేతలు వీరంగం సృష్టించారు. 2 నెలల కిందట మున్సిపల్ ఆఫీసులో సీసీ కెమెరాల ఏర్పాటును టీడీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. తొలగించేది లేదని చైర్పర్సన్ కె శాంతి తేల్చి చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఈ వ్యవహారం విభేదాలకు దారితీస్తూనే ఉంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు మున్సిపల్ ఆఫీసుకు చేరుకుని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అలజడి సృష్టించారు. ఈ విషయం తెలుసుకున్న చైర్పర్సన్ శాంతి తన భర్త కేజే కుమార్తో కలిసి ఆఫీసుకు చేరుకుని టీడీపీ నేతలను ప్రశ్నించారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆమెపైన, ఆమె భర్తపైన దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో చైర్పర్సన్కి గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చైర్పర్సన్ అయిన తనకే మున్సిపల్ కార్యాలయంలో రక్షణ లేకుండా పోయిందని శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి తోడ్పడాల్సిన తెలుగుదేశం పార్టీ వారు ఇలా ప్రవర్తించడం అత్యంత బాధాకరమన్నారు. తనపై టీడీపీ నేత ముద్దుకృష్ణమ్మ వర్గీయులైన అమృతరాజ్, మైఖేల్ రాజు వారి అనుచరులే తనపై దాడి చేశారని చైర్పర్సన్ ఆరోపించారు. ఓటమిని జీర్ణించుకోలేని ముద్దుకృష్ణమ్మ నాయుడు వర్గీయులే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వైఖరిని నిరసిస్తూ చైర్పర్సన్ శాంతి ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. సాక్షి న్యూస్, చిత్తూరు జిల్లా.